టెలివిజన్ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కాబోతోంది. కేబుల్ టీవీతో పాటు డిటిహెచ్ల ద్వారా ప్రసారమవుతున్న టీవీ ఛానళ్లు వీక్షించే వినియోగదారులు భారం మోయాల్సి వస్తోంది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించింది. కొత్త ఎంఆర్పీల ప్రకారం ప్రస్తుతం ఉన్న బిల్స్ కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చుని టెలివిజన్ ప్రసారాలు వీక్షించే ప్రేక్షకులపై వినోద భారం అధికం కాబోతోంది. ప్రస్తుతం ప్రతి నెల కేబుల్ ఆపరేటర్లకు బిల్లు చెల్లించి వారు ప్రసారం చేస్తున్న ఛానళ్లు చూస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆన్లాగ్ నుంచి డిజిటల్ ప్రసారాలు మారాయంటూ ఇళ్లలో సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణాలు, ప్రధాన నగరాల్లో 250 నుంచి 400 ఛానళ్ల వరకు ప్రసారాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years నుంచి నడుస్తుంది. కోర్టులో నడుస్తుంది. అయితే మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్స్ అక్టోబర్లో వచ్చాయి. ట్రయల్ మీటింగ్ పెట్టారు లాస్ట్ మంత్ పెట్టి. December 29th నుంచి ఏవైతే ఛానల్స్ మీకు వస్తున్నాయో అవన్నీ వైండప్ అయిపోతాయి. వైండప్ ఇన్ ద సెన్స్ అవి కనిపించాయి. ఓన్లీ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి అని చెప్పారు. ఆ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏంటంటే 100 ఛానల్ ఎంఎస్ఓ మాకు ఇవ్వాలా, యాజ్ ఏ ఎల్సిఓ లాస్ట్ మైల్ ఆపరేటర్స్ మేము కాబట్టి మేము సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలా. ఆ 100 ఛానల్లో ₹130 ప్లస్ ట్యాక్సెస్ ₹153 మేము కలెక్ట్ చేయాలి. కేబుల్ టీవీలు ప్రసారం చేస్తున్న ఛానళ్లలో ఉచితంగా ప్రసారమయ్యే వార్తా ఛానళ్లతో పాటు ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వంటల ప్రోగ్రామ్, స్పోర్ట్స్ ఛానళ్లున్నాయి. నగరాల్లో మాస్టర్ ఆపరేటర్ చేసే ప్రసారాలను తీసుకుని స్థానిక ఆపరేటర్ ఆయా ప్రాంత వినియోగదారులకు అనుగుణంగా ఉండే ఛానళ్లను ప్రసారం చేస్తున్నారు. ఏదైతే ఈ ప్రాసెస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రాయ్ కానీ ఏదైతే పెట్టిందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలని, అవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months టైం. ఇంకొకటి మీరు ఇందాక అడిగారు నన్ను ఏమని, ఏదైతే మీరు సెపరేట్ ఛానల్ ఇవ్వగలుగుతారని. అది ఇవ్వచ్చు, కానీ కొన్ని మల్టీనేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సిటీ కేబుల్ కానివ్వండి, హ్యాత్వే కానివ్వండి, అదేవిధంగా జీటీపీఎల్ కానివ్వండి, దీస్ పీపుల్ దే క్యాన్ ప్రొవైడ్. వేరే మిగతా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఎంతవరకు చేయగలుగుతారు అనేది, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే లోకల్ ప్లేయర్స్ కాబట్టి. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్కు కూడా ప్రీపెయిడ్ పద్ధతిలో ముందే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారమవుతున్న 100 ఛానళ్లకు మాత్రమే కేబుల్ టీవీ సంస్థలన్నీ ₹130తో పాటు జీఎస్టీ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. మిగతా ఛానల్స్ చూడాలనుకుంటే అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. తెలుగులో సీరియల్స్, సినిమాలు ప్రసారమవుతున్న ఛానల్స్ చూడాలన్నా ప్రస్తుతం చెల్లించే బిల్లు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని మాస్టర్ నెట్వర్క్ ఆపరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేమేవైతే ఇస్తున్నాం ప్రస్తుతానికి, ఇంక్లూడింగ్ ఆల్ పే ఛానల్స్, ఫ్రీ ఛానల్స్ అన్నీ కలిపి ఇవ్వాలంటే ₹700-800 అవుతుంది. అంటే ఇప్పుడు ఛానల్ వైజ్ డివైడ్ చేశారు. వేరేజ్ జీ టీవీ ఉంది, మా టీవీ ఉంది, స్టార్ మా ఉంది, ప్లస్ ఈటీవీ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే ₹19 పెట్టారు. అదే